హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు ఫోన్పే. ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, అలాగే పేటీఎం, యూపీఐకి సంబంధించి ప్రతి సేవ కూడా ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో అయితే ప్రతి ఒక్కరు కూడా బాగా ఎక్కువగా అయితే వాడుతున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే, గూగుల్ పే ప్రతి ఒక్కరు కూడా వాడుతున్నారు కదా. ఒకవేళ మనం బయటికి వెళ్ళి ఏమైనా కొనాలన్నా సరే మనం ₹1 కూడా పట్టుకెళ్ళట్లేదు ఎవరు కూడా. ప్రతి ఒక్కరు కూడా మొబైల్ పట్టుకెళ్ళిపోయి ఫోన్‌పే ద్వారా అయినా, గూగుల్ పే ద్వారా అయినా, లేకపోతే పేటీఎం ద్వారానైతే స్కాన్ చేసి అయితే ప్రతి ఒక్కరు కూడా పేమెంట్ అయితే చేసేస్తున్నారు. ఎవరు కూడా ₹1 కూడా పట్టుకెళ్ళట్లేదు ఈ మధ్య కాలంలో అయితే. అలాగే ప్రతి బిజినెస్‌లో కూడా ఈ మధ్య కాలంలో అయితే క్యూఆర్ కోడ్ స్కానర్ కూడా ఎక్కువగా అయితే ఉంటున్నాయి కదా. ప్రతి స్కానర్ అయితే ఫోన్‌పే, గూగుల్ పే, అలాగే పేటీఎం, ఇంకా యూపీఐకి సంబంధించి చాలా ఉన్నాయి కదా. వాటికి ప్రతి దానికి కూడా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కానర్లు అయితే ఎక్కువగా అయితే ఉంటున్నాయి కదా. ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా కూడా మనకి స్కామ్ అయితే ఎక్కువగా జరుగుతుంది. ఈ స్కామ్ గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే కొంతమంది అయితే ఇప్పుడు చిరు వ్యాపారులు ఉంటారు కదా. చిరు వ్యాపారుల దగ్గరికి వెళ్ళి, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు బార్ కోడ్ ఉంటుంది చూడండి వాళ్ళ దగ్గర. ఆ బార్ కోడ్ దగ్గర వాళ్ళకి సంబంధించి బార్ కోడ్ అంటించేసి వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోయేలా అయితే చాలా మంది అయితే చేస్తున్నారు. ఈ స్కామ్ అయితే ఎక్కువగా అయితే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అయితే ఈ స్కామ్ బారిన అయితే చాలా మంది అయితే పడ్డారు. చాలా మందికి అయితే అమౌంట్లు అయితే పోయి ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా అయితే ఈ స్కామ్ బారిన అయితే పడ్డారు. కాబట్టి ఎక్కువగా చిరు వ్యాపారులే టార్గెట్ గా అయితే వీళ్ళు చేస్తున్నారు. చిరు వ్యాపారులు ఏం చేస్తారంటే, మీరు చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదా చాలా మంది చిరు వ్యాపారుల్లో. ఆ చిరు వ్యాపారులు మీరు ఏం చేస్తారంటే, క్యూఆర్ కోడ్కి సంబంధించి ఫోన్పేకి కానీ, అలాగే గూగుల్ పే కానీ, పేటీఎం కానీ క్యూఆర్ కోడ్కి సంబంధించి స్పీకర్స్ అయితే ఉంటాయి. మీరు స్పీకర్స్ అయితే తీసుకోండి. మీకు మంత్లీ అయితే ఒక ₹90, అలాగే ₹70 అలా ఛార్జెస్ అయితే తీసుకుంటాడు వాడు. మీరు ఒకవేళ ఎవరైనా ఫోన్పే ద్వారా ఎవరైనా పేమెంట్ చేశారనుకోండి, మీకు వాళ్ళ అమౌంట్ ఎంత అనేది అయితే మీకు స్పీకర్ ద్వారా అయితే చెప్తుంది మీకు. ఒకవేళ ₹1 అయితే ₹1, లేకపోతే ₹50 అయితే ₹50 అని మీకు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, లేకపోతే తెలుగులో కావాలంటే తెలుగులో అయితే చెప్తుంది అది. మీకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. అది ఆ స్పీకర్లు కావాలంటే తీసుకోండి మీరు. అయితే మనం ఎప్పుడైనా ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా అయితే ఒక సపోజ్ మొబైల్ షాప్‌కి వెళ్లారనుకోండి. ఆ మొబైల్ షాప్‌కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత వాళ్ళ పేరు వచ్చిందా లేదని మనం చెక్ చేసుకొని వాళ్ళని కూడా అడగాలి మనం ఖచ్చితంగా. వాళ్ళ పేరేంటి, వాళ్ళకి సంబంధించి బార్ కోడ్ సంబంధించి కోడ్ ఉంటుంది కదా. ఆ కోడ్ కూడా అడిగి మనం అయితే పేమెంట్ ఎంతైతే అంత పేమెంట్ అయితే చేయాలి ఖచ్చితంగా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఈ డీటెయిల్స్ తెలుసుకోలేదనుకోండి, ఆ బార్ కోడ్ ఉంటుంది కదా, వాళ్ళకి పెట్టే బార్ కోడ్ అంటించేసి వెళ్ళిపోతున్నారని చూడండి. ఆ బార్ కోడ్ ద్వారా ఏమవుతుందంటే, సపోజ్ మనకి అమౌంట్ పోతే పర్వాలేదు. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ కూడా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. అప్పుడు ఏమవుతుందంటే మన అకౌంట్‌లో ఎంత అమౌంట్ ఉందో అంతా కూడా ఖాళీ చేసేస్తున్నారు వీళ్ళు. ఇదైతే మీరైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఖచ్చితంగా మీరు. అలాగే ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా మీకు బార్ కోడ్ పంపించి వాడి ద్వారా పేమెంట్ చేయమన్నా సరే మీరైతే చేయడానికి అయితే ట్రై చేయకండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి, వాళ్ళ నెంబర్ ఉంటుంది కదా, మొబైల్ నెంబర్ ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎవరు కూడా బార్ కోడ్ ద్వారా అయితే స్కాన్ చేసి అమౌంట్ అయితే పంపించడానికి అయితే ట్రై చేయకండి. వాటి ద్వారా కూడా మన అకౌంట్‌లో అమౌంట్ ఖాళీ అయిపోయే అవకాశం అయితే ఉంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చిరు వ్యాపారులే టార్గెట్‌గా అయితే ఇప్పుడు ఫేక్ ఫోన్‌పే, అలాగే ఫేక్ గూగుల్ పే ఆ టైప్‌లో కూడా యాప్స్ అయితే కొత్తగా అయితే ఏపీకే ఫైల్స్ అయితే వచ్చేసినాయి. ఆ ఫైల్స్ నుంచి అయితే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఫోన్‌పే లాగా ఉంటుందది. ఆ ఫోన్‌పే ద్వారా అయితే మనకి అమౌంట్ పంపించేస్తున్నట్టయితే వాళ్ళ స్క్రీన్ మీద అయితే చూపిస్తుంది. దాన్ని మనకి చూపించేసి కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వ్యాపారం చేసే వాళ్ళు చిరు వ్యాపారులు. వాళ్ళనైతే ఎక్కువగా అయితే మోసం చేస్తున్నారు ఈ ఫేక్ ఫోన్‌పే ద్వారా అయితే. మీరు ఇది కూడా చూసుకోవాలి చాలా మందైతే. అందరూ కూడా అయితే జాగ్రత్తగా అయితే ఉండండి. స్కామ్ బారిన అయితే ఎవరు కూడా పడకండి. థాంక్ యూ. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.